రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వారంతా తెదేపాలో చేరుతున్నారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. 65వ వార్డు భవానీనగర్లో వార్డు వైసీపీ నాయకుడు వెలమ సంఘం అధ్యక్షుడు సింగంపల్లి దేవుడు తన అనుచరులతో టీడీపీలో చేరారు. వారందరికీ పల్లా కండవాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నిటా వెనకబడిందన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్ధిని కోరుకునే వారంతా వైకాపాను వీడుతున్నారని అన్నారు. దేవుడు లాంటి సమర్థులు పార్టీకి ఎంతైనా అవసరమన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. సుమారు 100 కుటుంబాలు పార్టీలో చేరుతున్నాయని దేవుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంధం వెంకట్రావు, బీజేపీ నాయకులు సూర్యప్రకాష్, టీడీపీ నాయకులు గోమాడ వాసు, డి జగదీష్, గండి నారాయణమూర్తి, గండి శ్రీను, ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు. ఒక పార్టీని నమ్ముకొని ఉన్నాను. ఒక 5 సంవత్సరాలుగా నేను వాడబడిన పార్టీలో ఉండి ఈరోజు నా కళ్ళు తెరిచి మన పల్లా శ్రీనివాసరావు గారి ద్వారా పార్టీలోకి జాయిన్ అవ్వడానికని సౌత్గా చూపిస్తాను నేనే. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను పనిచేసి ఒక పార్టీలో గుర్తింపు లేకుండా కనీసం పార్టీ విలువలు కూడా కనీసం పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలు మంచి మనల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా నేను సేవ చేయాలని ముందుకు వచ్చాను. దానికి కూడా అడ్డుపడి ఎవరు ముందుకు రానివ్వలేదు. అందుకనే ఇది ఎంకరేజ్ చేస్తే మన తెలుగుదేశం పార్టీలో సముచిత న్యాయం చేకూరుతుందని నేను పార్టీ నమ్ముకొని ఆయన జోబు మాత్రం నింపుకున్నాడు. వాళ్ళ పిల్లలకు మాత్రం 1000 రూపాయల కిలో బియ్యం అయినా తింటాడు, తినిపించగలడు. మరి మనకి అది అందుకని ఆలోచించండి. అంటే బడుగు బతులే మనం ఉండాలా? కనుక ఎప్పుడైనా సరే సంపద సృష్టించాలి, రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలి. అందులో ఉన్న అందరూ కూడా అందులో ఆ ఫలాలు అందుకోవాలి. కనుక మీరు 1991 ముందు ఈ రాష్ట్రం ఎలాగుండేది, తర్వాత ఎలాగుందో ఒకసారి బేరీజు వేసుకోండి ప్రజలారా. అందుకే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ వైసీపీకి మనం బయటికి పంపించాల్సి, ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. తల్లికి చెల్లికి చేయలేనటువంటి రాష్ట్రానికి ఏం చేస్తాడులే కానీ కనుక ఇది గమనించండి అని చెప్పి తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటు సైకిల్కి, ఇటు ఎమ్మెల్యేకి, ఎంపీ పార్టీలకి వేసి అఖండమైన విజయం చేకూర్చాలని అందరూ కోరుకుంటూ